హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని మన డైలీ యూజ్లో అయితే కనుక చాలా హెల్ప్ అయ్యేటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొన్ని తెప్పించానండి. ఇవైతే మాత్రం నిజంగా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే కనుక చాలా మంచి లైఫ్ వచ్చేటువంటి కిచెన్ రిలేటెడ్ అనుకోవచ్చు, ఎవ్రీ డేలో మనకి యూజ్ఫుల్ అయ్యేటువంటి వస్తువులని కూడా మీరు అనుకోవచ్చు. సో వీడియో షార్ట్గా ఉండబోతుంది కానీ చాలా యూజ్ఫుల్ వీడియోస్ అయితే కనుక ఉండబోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే కనుక మనం స్టార్ట్ చేద్దామండి. ఈ స్టోరేజ్ కంటైనర్ స్టోరేజ్ బాక్స్తో అయితే కనుక చూస్తున్నాము. దీనిలో అయితే కనుక నిజంగా నాకు చాలా బాగా నచ్చిన ఇది విషయం ఏంటంటే ఇట్లా ఇక్కడ ఒక 3+3+6 మనకి డివైడర్స్ అయితే కనుక ఉన్నాయండి. దీనిలో వచ్చి అయితే కనుక మనకి ఈజీగా 1/2 kg వరకు అయితే మీకు అంటే 250 grams క్వాంటిటీ అయితే పడుతుంది అనమాట. సో చిన్న ఫ్యామిలీకి ఇన్ని డబ్బాలుగా కాకోకుండా ఒకటే దాంట్లో మనకి 6 వెరైటీలు పట్టేలాగా కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, తర్వాత రాజ్మా, ఇంకేదైనా కావచ్చండి, పుట్నాల పప్పు, ఇంకొక ఐటమ్ ఏదైనా కానీ అలా చూసుకుని మీరైతే కనుక ఇలా ఫిల్ చేసుకున్నప్పుడు దీనికి ఏ ప్లేస్కి ఆ ప్లేసే మనకైతే కనుక బటన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఇది చూపిస్తా. అంటే ఈ పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ అనేది మనకి రౌండ్ తిరుగుతుంది. అంటే మనం ఏదైతే తీసుకోవాలనుకుంటామో దాన్ని బట్టి అయితే కనుక మీరు టర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే ఓపెన్ బౌల్ అనేది వచ్చింది. సో ఇక్కడైతే కనుక మనం ఓన్లీ ఇలా ప్రెస్ చేసుకున్నామంటే కనుక మనకి ఈ పర్టికులర్ దానిలో నుంచి ఇట్లా మనకి ఇది వచ్చేస్తుందండి. మీకు చూపిస్తాను. ఇదైతే కనుక ఫస్ట్ ఇది పట్టుకోవడానికి మనం ప్రోడక్ట్ ఏదైతే పప్పులో ఉప్పులో ఏదైతే పెడతామో ఆ ప్రోడక్ట్ అయితే కనుక పట్టుకోవడానికి ఇది ఇక్కడ ఫస్ట్ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ ఇలా ఉంది కదా. ఇప్పుడు సపోజ్ దీనిలో ఉన్న మినపప్పుని మనం తీయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారండి. చూడండి, ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా. ఈ బటన్ కనుక ఇలా ప్రెస్ చేసామంటే కనుక మనకు అందులోంచి ఇది ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. అలా ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే కనుక మనకి ఇట్లాగా హోల్స్ అనేవి ఇచ్చారనమాట. సో దీనిలో ఉండేటువంటి పప్పు దీనికోసము ప్రెస్ చేయడానికి, దీనిలో ఉండేటువంటి పప్పు దీనిలో ప్రెస్ చేయడానికి, లేదా దీనిలో ఉన్న ఐటమ్ని దీనిలో ప్రెస్ చేయడానికి, ఇట్లా అయితే కనుక మనకి ఎక్కడికక్కడే మనకి ఈ సెక్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇది ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తున్నామో దాని లోపల నుంచి అయితే కనుక మనకి దీనిలో వచ్చేసి అయితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మనం పెట్టుకున్నది ఏదైతే ఉంటుందో అది దీనిలో పడుతుంది అనమాట. సో చాలా బాగుందండి, నాకైతే బాగా అనిపించింది, యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. సో డెఫినెట్గా ఎవరైనా అన్ని డబ్బాలు వద్దు, మనకి అన్ని ఒక దగ్గర ఉండేలాగా క్యూట్గా కావాలనుకున్నప్పుడు అయితే మాత్రం డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుంది. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా మంచి ఐడియా అని చెప్పొచ్చు. ఎవరికైనా మీరు ఇవ్వాలంటే కూడా ఇది చాలా అయితే కనుక బాగా అనేది యూజ్ అవుతుందండి. అలాగే మనకి ఇది టర్న్ చేసుకోవడానికి కూడా చక్కగా ఉంది. సూపర్ క్వాలిటీలో అయితే కనుక ఇది మనకి డెలివరీ అయింది. సో కావాలనుకునే వారు చూసుకోండి, హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి, సూపర్ సాలిడ్ ఐటమ్ అనమాట. సో ట్రాన్స్పరెంట్తో వచ్చింది కాబట్టి మనకి ఇందులో ప్రోడక్ట్ దేంట్లో ఉందనేది కూడా చాలా క్లియర్గా అయితే కనుక కనపడుతుంది అనమాట. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. నాకు నిజంగా చాలా యూజ్ఫుల్ అనిపించింది కాబట్టి నేను పర్చేస్ చేశాను. అండ్ పర్సనల్గా కూడా నాకు బాగా నచ్చింది. బికాస్ క్వాలిటీ టూ గుడ్ ఉంది అండ్ చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్. మనకు కావచ్చు, గిఫ్టింగ్ ఇస్తే వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ పర్టికులర్ ఐటమ్ ఒకటి నేను చూపిస్తాను. సో ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మంచి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే మాత్రం నేను ఎప్పుడు స్టీల్ ఐటమ్స్ని రికమెండ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎందుకంటే పగలు తొందరగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, కింద పడిపోయినా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. కానీ గ్లాస్ ఐటమ్ అండ్ సిరామిక్ ఐటమ్స్తో ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా. సో అందుకోసం. అండ్ ప్లాస్టిక్ ఐటమ్ అయితే నేను అసలు మీకు రికమెండ్ చేయను. మరి ఇవి ప్లాస్టికే కదా అంటారు, బట్ మన లైఫ్లో కొన్ని తప్ప కొన్ని ఉంటాయి. సో వాటికైతే ఏం చేయలేం. అండ్ అందులో మంచి క్వాలిటీ యూజ్ చేసుకుంటే కనుక మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. కాబట్టి అన్నిటిని అవాయిడ్ చేయలేకపోయినా కానీ ఇట్లాంటి వాటికి కొన్ని అయితే కనుక మనం షిఫ్ట్ అయిపోవచ్చు. సో ఇదైతే కనుక నేను మీకు ఇవి 6 గిన్నెలు అయితే కనుక ఒక ప్యాక్ లాగా వచ్చాయి. గిఫ్ట్ ఐటమ్కి బాగానే ఉందండి. మన ఇంట్లో ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, ఏదైనా తినడానికి దగ్గర నుంచి, స్వీట్ కావచ్చు, గులాబ్ జామ్ కావచ్చు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కావచ్చు, ముఖ్యంగా పిల్లలకండి. పిల్లలు అంటే ఇంకా ఇలా గ్లాస్ ఐటమ్స్, సిరామిక్ ఐటమ్స్ కింద పడేస్తే జారిపోతే పగిలిపోతాయి కాబట్టి అండ్ వాళ్ళకు కూడా గుచ్చుకుంటా అనే టెన్షన్ కూడా మనకు ఉంటుంది కాబట్టి సో ఆ టెన్షన్ లేకోకుండా ఒక్కసారి అయితే మీరు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేయండి. స్పూన్ 6, బౌల్స్ 6 వస్తున్నాయి. స్పూన్ షేప్ కూడా కొంచెం కొత్తగా అనిపించింది, బాగుంది. టోటల్గా అయితే కనుక మనకి ఇది కంప్లీట్గా ప్యాక్ అనేది ఇలా వస్తుంది. ఇవి మొత్తం అయితే కనుక 6 అండి. అన్నీ కూడా బాగున్నాయి. ఇది ఒక కప్ టైప్లో అయితే కనుక మనకి ఈ గిన్నె ఈ విధంగా వస్తుంది, మంచిగా ఉంది. మెయిన్గా అయితే కనుక స్వీట్స్కి, ఐస్ క్రీమ్స్కి, స్నాక్స్కి అయితే కనుక చాలా బాగుంటుంది. టోటల్గా అయితే కనుక ఇలా 6 వచ్చేసి మనకు ఒక ప్యాక్లో వచ్చింది. సో మెయిన్గా ఐస్ క్రీమ్స్ వీటన్నిటికీ కూడా రఫ్ అండ్ టఫ్గా అయితే కనుక వాడుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకి కంప్లీట్ నీట్ ప్యాకేజింగ్లో అయితే కనుక ఈ విధంగా వచ్చింది, బాగుంది.
గిఫ్టింగ్ అయినా మన కోసమైనా. కప్స్ ఐటమ్ అనమాట. 6 ప్యాక్లో అయితే కనుక తీసుకున్నాను. ఇది విత్ లిడ్తో వచ్చేసింది. సాలిడ్ ఐటమ్ ఉంది. ఇది కూడా మనకి లోపల అయితే కనుక మనకి స్టీల్ ఉంటుంది. అండ్ ఏదైనా హాట్ పోసినప్పుడు కూడా మనకి కాలుకోకుండా బయట అవుట్ సైడ్ ప్రొటెక్షన్ లాగా ఇచ్చారు. అండ్ లిడ్ కూడా అయితే కనుక మనకి ప్లాస్టిక్దే వచ్చింది అనమాట. సో ఎప్పుడైనా కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకోండి, సో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇదైతే కనుక కంప్లీట్గా కప్ యొక్క సైజ్ అండ్ దీని క్వాలిటీ లుక్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. టోటల్గా 6 కలిపి మనకి ఇలా ఒక ప్యాక్ వచ్చింది. ఇది కూడా గిఫ్ట్ ఐటమ్గా బాగానే ఉంటుంది. సో చాలా బాగుందనమాట, అందుకోసమే నేను తీసుకున్నాను. అండ్ మేడ్ ఇన్ ఇండియా, సో చూసుకోవచ్చు చాలా బాగుందండి. ఇది కూడా క్వాలిటీ టోటల్గా ఇలా అయితే కనుక కంప్లీట్గా ఇలా మనకి 6 కలిపి ఒక ప్యాక్లో వచ్చింది ఇలాగా. సో ఎవరికైనా ఒకవేళ కప్స్ రిలేటెడ్గా తీసుకోవాలని చూస్తుంటే మాత్రం క్వాలిటీ అయితే కనుక బాగుందండి. హైలీ రికమెండెడ్. కలర్ కూడా బాగా అనిపిస్తుంది. పట్టుకోవడానికి కూడా చక్కగా గ్రిప్ అనేది బాగుందన్నమాట. సో ఇలాగా టోటల్ కలిపి కంప్లీట్గా ఇది 6 కలిపి మనకు ఒక సెట్ అండి. ఇలా వచ్చింది, బాగుంది. ఓకే, ఇలాంటి ఒకవేళ మీకు కనెక్ట్ అవుతాయని అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది. నేను డెఫినెట్గా ఇది కూడా మీకు రికమెండ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడండి. నచ్చితే కనుక మీకు ఇందులోంచి ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ప్రజెంట్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి మనకి ఫ్లిప్కార్ట్లో. సో చెక్అవుట్ చేసుకోండి, ఇందులోంచి మీకు ఏదైతే నచ్చుతుంది అనుకుంటే దాన్ని బట్టి. అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ ఎలా ఉందండి, సింపుల్ 2 పీస్ హెవీ వర్క్లో ఓన్లీ 790లో వచ్చినటువంటి చక్కని సెట్. సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. కొంచెం హై నెక్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట వర్క్ అదంతా. అండ్ పలాజోలో కూడా వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది. సైడ్లో ఫోటో పెడతాను ఫుల్ పిక్. సో చెక్అవుట్ చేసుకోవచ్చు. మన తేజస్వి కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక 10 kgs రైస్ పట్టేటువంటి కంప్లీట్గా రైస్ కంటైనర్ లాగా తీసుకున్నానండి. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి మంచిగా అయితే కనుక నేను డెఫినెట్గా మీకు ఇది రికమెండ్ చేయగలను. 100% అయితే కనుక సాలిడ్ క్వాలిటీ. ఆల్రెడీ నేను ఒకటైతే కనుక ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి. సో డెఫినెట్గా మీకు ఇది నేను చెప్పగలను, ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుందని. అండ్ వాడంగా కూడా ఇది మీకు ఎక్కడ కూడా అసలు పాడయ్యే మాట్లేదు, మంచి లైఫ్ ఉంటుంది డెఫినెట్గా అయితే కనుక. టోటల్గా 10 kgs అయితే కనుక ఇది మనకి దీనిలో పడుతుంది. ఇదైతే కనుక పైనుండి మనం బియ్యం పప్పులు ఏదైతే ఎక్కువ మనం వాడతామో సో ఆ పర్టికులర్ ఐటమ్ అయితే కనుక దీనిలో పోసుకోవడమే. ఇదైతే కనుక పైన మూత అండి, ఇలా తీసుకోవచ్చు. ఓకేనా, ఇదేంటంటే మనకు వచ్చేసి ఇక్కడ సో లోపల అయితే కనుక 10 kgs అనేది మనకి కంప్లీట్గా ఈ విధంగా పడుతుందండి. ఇక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది ఉంటుంది అనమాట. మనం ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి 1.5 అవుతుంది. దానిలో నుంచి అయితే కనుక మనం బియ్యం ఏదైతే పెట్టుకుంటామో పర్టికులర్ ప్రోడక్ట్ అనేది బయటకు అయితే కనుక వస్తుంది అనమాట. 1.5 బటన్ అది. ఇదైతే కనుక మనకి ఒక 1/2 kg వరకు ఈజీగా 500 grams వరకు ఈజీగా అయితే కనుక వచ్చినటువంటి పట్టుకునే బౌల్ లాగా. అండ్ గ్రిప్ ఉంది. అండ్ దీనికి కూడా మనకైతే ఏదైనా ఒకవేళ ఎక్స్ట్రాగా వచ్చిందంటే ఊరినే తీసుకుని మళ్ళీ పోసుకోలేం కాబట్టి పైన అయితే కనుక ఇట్లా దీనికి ఒక లిడ్ కూడా ఇచ్చారండి. సో కంప్లీట్గా అయితే కనుక మనకి ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా ఫైన్ క్వాలిటీ పని అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక స్టీల్ టైప్ ఆఫ్ హైలైట్ చేయడానికి ఇచ్చారు. అండ్ వాళ్ళ బ్రాండ్ నేమ్ లోగోతో అయితే కనుక వచ్చిందండి. చాలా మంచి ప్రోడక్ట్, డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. సో ఒకవేళ రైస్ కంటైనర్స్ కోసం చూస్తుంటే మాత్రం చాలా ఈజీ అండి. ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ ప్రజెంట్ ఈ కిచెన్ వాటికి ఇలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే కనుక కంప్లీట్గా దానిపైన వచ్చినటువంటి లిడ్తోని మనకి ఈ ప్రోడక్ట్ అయితే కనుక ఇలా ఉందండి. హైలీ రికమెండెడ్, డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. ఇది కూడా ఇక్కడ నుంచి కూడా మనం ఒకవేళ ఏదైనా పోసుకోవాలన్నా తీసుకోవాలన్నా కొంచెంసేపు ఏదైనా గాలికి ఏమైనా వదిలిపెట్టాలన్నా కానీ ఇక్కడ మనకైతే కనుక ఓపెన్ ఉంది. ఒక చిన్న లిడ్ లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. ఓకే, క్లోజ్ చేసేసుకోవచ్చు అండి. వద్దనుకుంటే కొంచెం ఏమైనా గాలికి పెడదాం అనుకున్నప్పుడు కొంచెం ఇట్లా తీసి పెట్టుకోవచ్చు, ఇలా కూడా మనం వాడుకోవచ్చు. సో ఇలా అయితే కనుక కంప్లీట్గా ప్రోడక్ట్ లుక్ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి. హైలీ రికమెండెడ్. 10 kgs పడుతుంది. మంచి క్వాలిటీ, మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి దీనికి. సో హైలీ రికమెండెడ్ నా తరపుకి వెళ్ళి. ఇదైతే కనుక రైస్ కంటైనర్ అండి. సో ఇవాళ కూడా నేను చూపించినవన్నీ కూడా మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్తోనే మీకు ఈ వీడియో ఇచ్చాను. లింక్స్ అయితే ఇంతకుముందు కూడా చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానండి. ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి చూడాలనుకుంటున్నారనేది కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. సో నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. మ్యామ్ రెగ్యులర్గా అడుగుతున్నాను 1 minute శారీస్, నేను చూస్తున్నాను మ్యామ్ కొంచెం లేటెస్ట్గా ఏమైనా ఉన్నాయి అండర్ బడ్జెట్ కోసం వెతుకుతున్నాను. నేను కూడా ఆల్రెడీ 1-2 కార్ట్లో వేసుకున్నాను. సో చూసి దాన్ని బట్టి చెక్అవుట్ చేసి త్వరలోనే మీకు ఆ వీడియో అయితే కనుక ఇచ్చేస్తాను. సో ఇంకేమైనా కావాలనుకుంటే కనుక నేను ఎఫర్ట్ చేయగలిగి నేను మీకు ఇవ్వగలిగినటువంటి కంటెంట్ అయితే తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.